మొరాయించిన ఈవీఎంలు నిలిచిపోయిన పోలింగ్ ఓటేయడానికి 20 నిమిషాలు వేచి చూసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేయడానికి పోతే ఈవీఎంలు మొరాయించినట. మరి ఇది కావాలని చేసినటువంటి సంఘటననా లేదంటే ఈవీఎంలు నిజంగానే పాడైపోయినాయా? ఇక దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈవీఎంలను ఆసరాగా తీసుకునే బీజేపీ మొత్తానికి బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఈవీఎంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అంశం మీద చాలాసార్లు కూడా మాట్లాడినారు. అదే ప్రక్రియ ప్రకారంగా ఇవాళ కిషన్ రెడ్డి ఓటు వేయడానికి పోతే మొత్తానికి 20 నిమిషాల పాటు ఆ ఈవీఎం పని చేయకుండా పోయిందట. 20 నిమిషాలు వెయిట్ చేసినాడట కిషన్ రెడ్డి. ఇక లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని 2 ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇకపోతే కేంద్ర మంత్రి భాజపా సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి సైతం ఓటేయడానికి 20 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. సోమవారం ఉదయం 7 గంటలకు కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలోని దీక్ష మోడల్ స్కూల్ పోలింగ్ కేంద్రం నంబర్ వచ్చేసి 214లో ఓటేయడానికి కిషన్ రెడ్డి దంపతులు వచ్చారు. ఈవీఎంలు మొత్తానికి మొరాయించడంతో పోలింగ్ కేంద్రంలోనే వారు వేచి ఉన్నారు. అనంతరం సాంకేతిక సిబ్బంది వచ్చి సరిచేయడంతో ఏటకేలకు ఓటేశారు. లింగంపల్లి స్పృపతుంగ కళాశాలలో ఈ కళాశాల పేరు చాలా బాగానే ఉన్నది. స్పృపతుంగ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం నంబర్ వచ్చేసి 216లోను మొదటి 2 గంటల పాటు ఈవీఎం పనిచేయలేదు. సమాచారం అందుకున్నటువంటి ఎన్నికల అధికారులు సాంకేతిక సిబ్బందిని పిలిపించి దాన్ని సరిచేయించారు. దీంతో ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జాప్యం నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కూడా యువజన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ఉప అధ్యక్షుడైనటువంటి సతీష్ కుమార్ కూడా ఎన్నికల అధికారికి మొత్తానికి డిమాండ్ చేసినారట. చేసినప్పటికీ నిర్దేశించిన సమయంలోనే ముగించారట. వాళ్ళు ఏ సమయం అయితే పెట్టిరో ఆ సమయానికే ముగించిందట. ఈవీఎంలు 20 నిమిషాలు ఫెయిల్ అయిపోయినాయి కదా, ఆ సమయాన్ని పెంచాలని అడిగితే పెంచలేదంట. ఎన్నికల అధికారులు డిమాండ్ చేసినప్పటికీ వాళ్ళు నిర్దేశించిన సమయానికే ముగించేసారు.